నమస్తే చెప్పమ్మా. ఏం పేరన్నా? నా పేరు శ్రీనాథ్ రెడ్డి అమ్మా. ఏం చేస్తుంటారు సార్? నేను నా ఓన్ కంపెనీ ఉంది సాఫ్ట్వేర్. ఉండేది ఎక్కడ సార్? నేను ఇక్కడే మోతినగర్. అంటే జూబ్లీస్ లో బై ఎలక్షన్ రాబోతుంది. సో మొత్తం హడావిడి మొదలైన ఇంకో నెల రోజులలో ఎలక్షన్స్ ఉంది కదా. సో ఎట్లా సార్ ఇక్కడ పరిస్థితి? ఏముందమ్మా, క్లియర్ కట్ గా నవీన్ యాదవ్ ఉంది. ఎందుకు అంటే యూత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఓటు వేస్తే కొంచెం డెవలప్మెంట్ అని అవుతుంది కాన్స్టిట్యున్సీ. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి ఇంకా మీకు? ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి ఓటు వేస్తే ఏమైనా మాకు చేస్తారా పనులు? డెవలప్మెంట్ జరగాలంటే అట్లా యూత్ కాంగ్రెస్ చదువుకున్నాడు నవీన్ యాదవ్, అట్లా గెలిపించుకుంటే కొంచెం ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా పనులు ఉంటే మాకు డైరెక్ట్ గా పలుకుతాడు వేస్తాను. ఇంకోటి ఆయన ఏదైనా లోకల్ క్యాండిడేట్, సో మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళినా కూడా మంచిగా స్పందిస్తారా? ఖచ్చితంగా మీరు ఒక జస్ట్ అడిగిపోయి ఏదైనా సమస్య ఉందని చెప్పినా కూడా కనీసం వాడు ఇంటర్ చెప్తాడు, దానికి ఏదైనా ఉంటే చెప్తాడు సొల్యూషన్. అది అందుబాటులో ఉంటాడు కాబట్టి మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు వేరే వాళ్ళంటే మాకు ఐడియా లేదు. వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు, వాళ్ళకి వేసిన కూడా మాకేం ఓటు ప్రయోజనం లేదు. చదువుకున్న లెక్క మా ఆలోచన. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి లెక్క నేను చెప్పేది ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంటే కనీసం మీకు డెవలప్మెంట్ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవుతుంది. అంతే క్లియర్ కట్ గా. బై ఎలక్షన్ అంటే చాలా వరకు అభివృద్ధి అనేది చాలా అవుతుంది అంటే ఎలక్షన్ ముందు. సో అట్లాంటి ఏమైనా పనులు ఏమైనా అవుతున్నాయి సార్? ఆల్రెడీ 150 crores ఆల్రెడీ శాంక్షన్ అయింది. దాంట్లో 90 కోట్లు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఆల్రెడీ పనులు మనం డ్రైనేజ్ చిన్న చిన్న సమస్యలు చూస్తున్నాము. ఈ కాన్స్టిట్యూన్స్ లో మేము ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. ఇంకా గెలిపించుకున్న తర్వాత ఇంకా పనులు ఉంటాయి. అతను ముందు ఉంటే చేస్తారని మా నమ్మకం. జూబ్లీస్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు దాదాపుగా 3 terms గెలిచిన ఎమ్మెల్యే. సో ఏమైనా ఉందా పనులు చేసిన అభివృద్ధి కావచ్చు జూబ్లీస్ కి ఏమైనా కనిపిస్తుంది? మేము అంటే కమెంట్ చేయనమ్మా, ఎందుకంటే నార్మల్ గా ఏమైనా కనిపిస్తుందా అంటున్నా. నార్మల్ ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే రూలింగ్ లో ఉన్నాడు కదా, సో ఏమైనా అభివృద్ధి పనులు కావచ్చు జూబ్లీస్ కి ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రత్యేకంగా ఏం కనపడలేదమ్మా. కానీ ఇప్పుడు మనం ఒకరిని నెగిటివ్ చెప్తలేము. రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అతను గెలిపించుకుంటాం. ప్లస్ ఆయన చదువుకున్న క్యాండిడేట్ అందరికి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు కదా, ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో మరి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లుంటది? ఏమైనా సెంటిమెంట్ ఓట్స్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయా? ఒకటమ్మా, సింపతి అనేది వర్కౌట్ కాదమ్మా. ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో సమస్య వచ్చిన కూడా అందరు మర్చిపోతారు. అట్లా ఇప్పుడు అంత సెంటిమెంట్ అట్లాంటివన్నీ ఒక చెప్పడమే కానీ నేనైతే అక్కడ చూడలేదమ్మా సెంటిమెంట్. అది సో ఎట్లా ఉంటుంది సార్ పోటీ? ఎట్లా ఉంటుంది ఈ రెండు పార్టీల మధ్యలో? ఎందుకంటే బీజేపీ ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మాకు తెలిసి బీజేపీ అనేది రేసులో లేదనుకుంటున్నాను. కాంగ్రెస్ కి మన టీఆర్ఎస్ కి ఉంటుంది పోటీ. బీజేపీని కన్సిడర్ చేస్తలేము. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీ గెలిచినా ఏం చేసేది ఉండదు. సో ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఏదైనా పనులు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ అటు ప్లస్ లోకల్ క్యాండిడేట్ అవైలబుల్ ఉంటాడు. ఏదైనా ఉన్న సమస్య దాటిపోయి చెప్పుకోవచ్చు అనేది ఉంటుంది ఒక ఎడ్యుకేటెడ్ గా. సోషల్ మీడియాలో బాగా అంటే వార్తలు వస్తా ఉన్నాయి నవీన్ యాదవ్ పై సో అండ్ సో అని చెప్పేసి, నమ్మొచ్చు అంటారా అవి? అవన్నీ ఒకటి చెప్తానమ్మా, ఈ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి, ఎర్రగడ్డ కావచ్చు, రేమత్ నగర్ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి దానికి ఆయనకి యూత్ లో ఎందుకు అంత అభిమానం ఉంటుంది ఆయన పైన? అంటే ఆయన చేయకుండానే ఉంటుంది అభిమానము. అంతమంది ఆయన వెనకలు ఎందుకున్నారు ఫాలోవర్స్? చేసినారు కాబట్టే కదా. ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా వినాయక చవితి కావచ్చు, ఏ పండుగ ముస్లిమ్స్ కావచ్చు, ఏదైనా సరే ఆయన ప్రత్యేకంగా ఆయన ఫండ్స్ తీసుకొని ఆడ ఇచ్చి చేయడం జరుగుతుంది. అది ఇక్కడ నేను చెప్పేది ఎక్కడైనా పోయారు కానీ చెప్తారు ఆ విషయం. అంటే గవర్నమెంట్ పాలన విషయంలో చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ సీఎం ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం. నేనైతే కామెంట్ చేయను దానిపైన. అంటే నార్మల్ అంటే చూస్తున్న దాని ప్రకారం ఈ పనుల విషయంలో కానీ పథకాల విషయంలో కానీ ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ ని డెవలప్ చేశాడమ్మా. ఇది ఎవరికి చెప్పినా కాదన్నా, కేటీఆర్ ఇక్కడ యూత్ లీడర్ ఐకాన్ అన్ని ఉంటాయి 100%. ఆయన వాళ్ళు డెవలప్ చేసి చాలా ఉంది హైదరాబాద్ లో, అన్డౌటెడ్లీ చెప్తున్నాను. నాకు విలేజ్ లెవెల్ తెలియదు కానీ హైదరాబాద్ వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, డౌట్ లేదు. నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎలక్షన్ లో టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళ సీఎం మారారు, ఇంకోటి మారారు. లోకల్ గా ఇప్పుడు ఏమి ఉన్నా అంతే అంతే, అదే లాజిక్. నేను ఇంకా మిగతా అనేది కామెంట్ ఏం లేదు.